హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఇవి రోజ్ బిస్కెట్స్ అనమాట. చాలామందికి తినాలనిపిస్తుంది. రోజ్ బిస్కెట్స్ ఏమైనా అంటే కాస్ట్లీ ఐటమ్స్ ఎవరికైనా తినాలనిపిస్తుంది. కాకపోతే వాటి ప్రైస్ చూసేసరికి మన పాకెట్లో మనీ ఉండదు. సో మన ఇష్టాన్ని చంపుకుంటాం అనమాట. 160 అని ఉంది. కాకపోతే మీరు నమ్ముతారా, ఇదిగో ఈ 160 రూపీస్ ఉన్నదాన్ని నేను 17 రూపీస్ కొన్నాను అనమాట. ఇక్కడ వాడే ఇచ్చాడు. జనరల్గా అయితే అది 160 రూపీస్, కానీ 17 రూపీస్ ఇచ్చాడు. ఎందుకు అలా అంటే, ఇది చూడండి ఎప్పుడు ప్యాక్ అయింది. ఇది 19th May 2025. ఇది బెస్ట్ బిఫోర్ 6 months అని ఇస్తాడనమాట. 6 months లెక్కేసుకుంటే ఎంత వస్తుంది? నవంబర్ 19, అంటే ఇంకొక 3-4 డేస్లో ఎక్స్పైర్ అవుద్దని అర్థం అనమాట. సో వాడు యాక్చువల్గా ఈ ప్యాక్ చేశాడంటే ఎగ్జాక్ట్గా 6 months ఇచ్చాడంటే మినిమం వాడికి రిజర్వ్ ఉంటుంది అనమాట. ఎలా అయినా సరే 6 months ఇచ్చినా ఇంకొక 1 month వరకు అది బాగానే ఉంటుంది. అంటే 2 months ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత 2-3 months తర్వాత అయితే మనం తినకూడదు. సో కానీ ఇది తినొచ్చు, బాగానే ఉంది. మేము కూడా తిన్నాం. రోజ్ బిస్కెట్స్ చాలా బాగున్నాయి. సో ఇది ఎందుకు అంటే ఫుడ్ ఐటమ్స్ యాక్చువల్గా 3-4 డేస్లో ఎక్స్పైర్ అవుతున్నాయి అంటే మీరు వెతకాలన్నమాట. సూపర్ మార్కెట్లో 2-3 డేస్లో ఎక్స్పైర్ అవుతున్నాయంటే వాటి ప్రైస్ ఆల్మోస్ట్ 1% 2% ఉంటుంది అనమాట. అంతే, 98% డిస్కౌంట్ ఇచ్చేస్తారమ్మా. సో మీరు ఎవరైనా సరే ఇలా కాస్ట్లీ బిస్కెట్స్ మీకు కాస్ట్లీ అనిపిస్తే, మీ దగ్గర మనీ లేకపోతే మీరేం చేస్తారంటే సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అబౌట్ టు ఎక్స్పైర్ అని ఉంటాయి అన్నమాట కొన్ని. సో బాగానే ఉంటాయి. సో వీటి తినడం వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్స్పైర్ అయిపోయింది అయితే మాత్రం తీసుకోకండి. ఎక్స్పైర్ అయిపోయింది, ఇది 3-4 డేస్ ఉంది ఇంకేది ఎక్స్పైర్ అవ్వడానికి. సో అందుకని ఇది మనకి చాలా చీప్గా దొరికింది. చూసారు కదా ఫ్రెండ్స్, దీని కాస్ట్ 160, కానీ నేను కొన్నది 17 రూపీస్కే. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.